జీవితంలో సగం సగం పనుల వల్ల మనం చాలా నష్టపోతాం. ఎంత నష్టపోతామో మనం ఊహించము కూడా, అంత నష్టపోతాం. ఏమవుతుందంటే లైఫ్‌లో మనం ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో కొన్ని రోజులు దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తాం. సో గ్రాడ్యువల్‌గా ఏమవుతదంటే ఆ వర్క్ పైన ఎనర్జీ తగ్గుతది. స్లోగా ఆ వర్క్‌నే ఆపేస్తాం. సో ఇలా ఆలోచించండి. మనం ఎన్నో పనులు స్టార్ట్ పెట్టి మధ్యలో వదిలేసాము. రైట్? దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఎందుకు కన్సిస్టెన్సీ ఉండట్లేదు? ఎందుకు కమిట్మెంట్‌తో పని చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. అలా చేయకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో ఆలోచించండి. జస్ట్ పేపర్, పెన్ను తీసుకోండి. జస్ట్ రాసుకోండి. ఎన్ని పనులు స్టార్ట్ పెట్టి, ఎన్ని మధ్యలోనే వదిలేశారు? ఎంత ఎనర్జీ వేస్ట్ అయింది వాటి కోసం? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీకు తెలుస్తుంది మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం మనం నష్టపరుచుకుంటున్నామనేది. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఏ పని అయినా స్టార్ట్ పెడితే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంటు. ఫస్ట్ రోజే రిజల్ట్ రాదు. ఫస్ట్ రోజే మనం పర్ఫెక్ట్ చేయలేము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎఫర్ట్స్ పెడుతూ పోతూ ఉంటే రైట్ ముందుకెళ్తామే తప్ప, చాలామంది ఎందుకు వర్క్ మధ్యలో వదిలేస్తారంటే ఫస్ట్ డేనే రిజల్ట్ కోసం చూస్తున్నారు. ఫస్ట్ డేనే పర్ఫెక్ట్ చేయాలని చూస్తున్నారు. అది నాట్ పాసిబుల్. ఏ పనిలో అయినా చిన్న పని నుంచి మొదలు పెడితే రాకెట్ సైన్స్ వరకు ఏదైనా ఒక్క రోజుతో అవ్వదు. కన్సిస్టెన్సీ, ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో రైట్, దానికోసం ఎఫర్ట్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ని పెట్టండి. డెఫినెట్గా యూ సీ ఏ గుడ్ రిజల్ట్స్. రైట్? మీరు జిమ్కి వెళ్ళడం కావచ్చు, హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, టెక్నాలజీ లెర్నింగ్ కావచ్చు, కొత్త పనులు చేయడం కావచ్చు, బిజినెస్ ట్రై చేయడం కావచ్చు, ఎనీథింగ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక్క రోజుతో ఏది అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీ జీవితం ముందుకు పోవాలి అంటే ఏ పని అయితే స్టార్ట్ పెడతావో దాన్ని ఎండ్ వరకు తీసుకొచ్చే ధోరణితో పనిచేయండి. కమిట్మెంట్ పెట్టుకోండి మైండ్లో. లేదంటే జీవితం మొత్తం సగం సగం పనులు చేస్తూ దేనికి పనికి రాకుండా పోతారు. సో దేనికి పనికి రాకుండా పోతారా? స్టార్ట్ చేసిన పనిని ఎండ్ వరకు కంప్లీట్ చేస్తారా? అది మీ చేతుల్లోనే ఉంది. రైట్? ఇలా సగం సగం పనులు చేస్తే దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సో ఈరోజు నుంచి ఏ పని అయితే స్టార్ట్ చేస్తామో కంప్లీట్గా ఎండ్ వరకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు.